హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకు కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. సో ఇంకా ఎవరైతే మన టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్లేలిస్ట్లో నేను 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి సంబంధించినటువంటి కంప్లీట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే నేను అందులో పెట్టడం అయితే జరిగింది. చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ రీడింగ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రతి తరగతి నుంచి నేను ఎంసీక్యూస్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇవన్నీ మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయి. సో అందరం కూడా కొలాబరేటివ్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. అందులో భాగంగా 8వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని మొదటి పాఠమైనటువంటి పటాల అధ్యయనం విశ్లేషణకు సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో మనం చేయడం అయితే జరుగుతుంది. మొదటగా కీలక పదాలు, కీలక అంశాలను మనం చర్చించిన తర్వాత మనం ఈ పాఠానికి సంబంధించినటువంటి 20 ఎంసీక్యూస్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, ఇది 8వ తరగతి సాంఖ్యశాస్త్రం నుంచి పటాల అధ్యయనం విశ్లేషణ 20 టాప్ ఎంసీక్యూస్ చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, పటాల తయారీ మరియు వాటి ఉపయోగాలు ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన సారాంశం. సో ఇక్కడ పటము వర్సెస్ చిత్రం ఫోటో ఒక ప్రదేశం ఎలా ఉంటుందో చూపిస్తుంది. పటం మ్యాప్ భౌగోళిక శాస్త్రవేత్తలు ముఖ్యమని భావించే వర్షపాతం, జనాభా, నేలలు వంటి అంశాలను చూపిస్తుంది. సో ఇక్కడ సుమేరియన్లు అండ్ బాబిలోనియన్ల గురించి చూసినట్లయితే ప్రపంచంలోనే అతి పురాతన పటాలు సుమేరియన్లు ప్రస్తుతం ఇరాక్ దేశానికి సంబంధించిన వారు తయారు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 4000 సంవత్సరాల క్రితం వారు ఈ మ్యాప్స్ అయితే తయారు చేయడం అయితే జరిగిందనమాట. సో ఒక్క నిమిషం. సో చేయడం జరిగింది. సో మట్టి పలకలపై తయారు చేశారు. బాబిలోనియన్లు 2600 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని ఒక గుండ్రటి పల్లెంలా ఊహించి పటాలు గీశారు. సో వీళ్ళిద్దరు కూడా మొదటిగా పటాలు గీసిన వారండి. వీరేమో మొదటగా పటాలు గీసిన వాళ్ళు 4000 ఏళ్ల క్రితం. సో బాబిలోనియన్లేమో మొదటగా ప్రపంచ పటాన్ని గీసిన వారు 2600 ఏళ్ల క్రితం. సో సుమేరియన్లు, బాబిలోనియన్లు పటాలని గీయడంలో ముందు అంచెలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రస్తుత ఇరాక్ దేశానికి చెందిన వారన్నమాట. సో ఇక్కడ గ్రీకులు, రోమన్లు మనం చూసినట్లయితే అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ వంటి గ్రీకు శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆఫ్రికాలో ఒక దేశం, ఆసియా అనే 3 ఖండాలుగా విభజించారు. సో అక్షాంశాలు, రేఖాంశాలు మనం చూసినట్లయితే నావికుల కోసం ఖచ్చితమైన పటాలు తయారు చేయడానికి గ్రీకులు అక్షాంశాలు, రేఖాంశాల గ్రిడ్ను ఆధారంగా ప్రయత్నించేవారు. సో టాలమీ వీటిని ఉపయోగించి సవివరమైన పటాలు గీయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే అరబ్బుల కృషి. ఆల్ ఇద్రిసి 1154లో ప్రపంచ పటం గీశారు. సో ఇందులో దక్షిణం పై భాగంలో, ఉత్తరం క్రింది భాగంలో చూపించడం జరిగిందనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే మెర్కేటర్ ప్రక్షేపణం. గెరార్డస్ మెర్కేటర్ డచ్ దేశానికి చెందినవాడు రూపొందించిన మెర్కేటర్ ప్రక్షేపణం నేటికి ప్రపంచ పటాల తయారీలో ప్రామాణికం. ఇది ఖండాల ఆకారం, దిశలను సరిగా చూపిస్తుంది. సో బ్రిటిష్ వారి సర్వే. భారతదేశాన్ని సర్వే చేయడానికి సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. జేమ్స్ రన్నెల్ మొదటి సర్వేయర్ జనరల్. విలియం లాంప్టన్ 1802లో ఎవరెస్ట్ పర్వతం ఎత్తును కొలిచే సర్వేను ప్రారంభించగా, సర్ జార్జ్
ఎవరెస్ట్ దానిని పూర్తి చేయడం జరిగింది. సో ఇక్కడ థిమాటిక్ విషయ నిర్దేశిత పటాలు అంటే ఒక నిర్దిష్ట అంశాన్ని అంటే జనాభా లేదా వర్షపాతం లేదా పంటలు తెలిపే పటాలు ఇవి. వీటిని థిమాటిక్ పటాలు లేదా విషయ నిర్దేశిత పటాలు అని అనడం జరుగుతుంది. సో కాంటూరు రేఖలు మన ఇంగ్లీష్లో ఏమంటే ఐసోలైన్స్ అనడం జరుగుతుంది. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే రేఖలను ఏమంటాం మనం? ఈ రేఖల దగ్గర ఉండే తీవ్రమైన వాలును, దూరంగా ఉంటే తక్కువ వాలును కలిగి వాళ్ళని చూపిస్తుంది. వీటిని ఏమంటాం మనం? కాంటూరు రేఖలు అని అనడం జరుగుతుంది. కాంటూరు రేఖలు అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టాప్ 20 బిట్స్ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. టాప్ 20 బిట్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇదంతా కూడా డిఎస్సికి ఉపయోగపడుతుందనే ఒకే ఒక్క కోరికతో ఇవన్నీ చేయడం అయితే జరుగుతుందనమాట. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైతే ఉపయోగపడితే వారికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదంతా కూడా మనం కొలాబరేటివ్గా చదువుకోవడానికి మనం ఇదంతా ప్రయత్నం అయితే చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అతి పురాతన పటాలను తయారు చేసిన వారు ఎవరు? 1 బాబిలోనియన్లు, 2 సుమేరియన్లు, 3 గ్రీకులు, 4 రోమన్లు. దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే వాటిని చూడడం జరుగుతుంది. సో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారి కోసం 3 సెకండ్స్ అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అతి పురాతన పటాలను తయారు చేసిన వారు ఎవరు అంటే ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఎవరండి? సుమేరియన్లు. అదే మొదటి ప్రపంచ పటాన్ని గీసిన వారు ఎవరంటే బాబిలోనియన్లని చెప్పవచ్చు. ఈ ప్రశ్నకి మాత్రం బి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, జవాబు చూసినట్లయితే సుమేరియన్లు, బి అనేది కరెక్ట్ ఆన్సరు. వివరణ చూసినట్లయితే సుమేరియన్లు ప్రస్తుత ఇరాక్ దేశానికి చెందినవారు. సుమారు 4000 సంవత్సరాల క్రితం మట్టి పలకల మీద పటాలను తయారు చేశారు. వారి దేవాలయాలకు ఉన్న భూముల ఆదాయ లెక్కల కోసం ఈ పటాలను ఉపయోగించేవారు. సో ఇది కారణం. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆల్ ఇద్రిసి గీసిన ప్రపంచ పటంలో ఏ దేశం మధ్యలో ప్రముఖంగా ఉంటుంది? ఆల్ ఇద్రిసి గీసినటువంటి పటంలో మధ్య భాగంలో ఏది ఉంటుంది, ఏ దేశం ఉంటుంది అని ఇక్కడ క్వశ్చన్ మనల్ని అడగడం జరుగుతుందన్నమాట. మీకు కనుక ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటి ఆప్షన్ వచ్చేసి గ్రీకు, 2 రోము, 3వది అరేబియా, 4వది భారతదేశం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు టైప్ చేస్తారు కాబట్టి ఒక 3 సెకండ్స్ వెయిట్ చేస్తాను. సో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే ఆల్ ఇద్రిసి గీసిన ప్రపంచ పటంలో ఏ దేశం మధ్యలో ప్రముఖంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ని కరెక్ట్గా మనం చెప్పవచ్చు, అరేబియా. సో ఇక్కడ మనం చూసినట్లయితే అరేబియా అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. వివరణ: సాధారణ శకం 1154లో ఆల్ ఇద్రిసి గీసిన ప్రపంచ పటంలో అరేబియాను మధ్యలో ప్రముఖంగా చూపించాడు. ఈ పటం దక్షిణమేమో పై భాగంలో, ఉత్తరమేమో కింది భాగంలో చూపించడం జరిగింది. సో ఈ విధంగా పటం ఉంటే దీన్ని దక్షిణంగా, దీన్ని ఉత్తరంగా చూపించడం జరిగింది ఆల్ ఇద్రిసి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సముద్ర మట్టం నుండి సమాన ఎత్తు కలిగిన ప్రదేశాలను కలిపే రేఖలను ఏమంటారు? సో ఆప్షన్ 1 అక్షాంశాలు, ఆప్షన్ బి రేఖాంశాలు, ఆప్షన్ సి ఐసోలైన్స్, ఆప్షన్ డి మెరిడియన్స్. మీకు కనుక దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకోసం నేను 3 సెకండ్స్ అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని కనుక మనం చూసినట్లయితే సముద్ర మట్టం నుంచి సమాన ఎత్తులను కలిపే ప్రదేశాలను కలిపే రేఖలను ఏమంటారు అంటే ఇక్కడ సమాన ఎత్తు కలిగిన ప్రదేశాలను కలిపే రేఖలను ఇక్కడ ఐసోలైన్స్ అనడం జరుగుతుంది. కాంటూరు రేఖలు అన్నమాట ఇవి.
సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐసోలైన్స్. వివరణ: సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే రేఖలను కాంటూర్ రేఖలు లేదా ఐసోలైన్స్ అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మెర్కేటర్ ప్రక్షేపణం ప్రధానంగా దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? మెర్కేటర్ ప్రక్షేపణం ప్రధానంగా దేనికి ప్రాధాన్యతనిస్తుంది? ఆప్షన్ 1 ఖండాల వైశాల్యం, ఆప్షన్ 2 ఖండాల ఆకారం మరియు దిశలు, ఆప్షన్ 3 జన సాంద్రత, ఆప్షన్ డి ఎత్తు పల్లాలు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికోసం నేను 3 సెకండ్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెర్కేటర్ ప్రక్షేపణం ప్రధానంగా దేనిని ప్రాధాన్యత ఇస్తుంది అంటే మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా మనం చెప్పవచ్చు. సో ఖండాల ఆకారం మరియు దిశలకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి అండి కరెక్ట్ ఆన్సర్, ఖండాల ఆకారం మరియు దిశలు. వివరణ చూసినట్లయితే నావికులు ప్రయాణంలో దిశలు ఖండాల ఆకారాలు చాలా ముఖ్యం. మెర్కేటర్ రూపొందించిన పద్ధతిలో ఖండాల పరిమాణంలో తేడాలు ఉన్నప్పటికీ వాటి ఆకారం మరియు దిశలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ 5వది చూసినట్లయితే భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్ ఎవరు? 1 విలియం లాంప్టన్, 2 సర్ జాన్ ఎవరెస్ట్, 3 జేమ్స్ రెన్నెల్, 4 టాలమీ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం నేను 3 సెకండ్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్ ఎవరు అని అంటే సో మనం 3వ ఆప్షన్ కరెక్ట్గా చెప్పవచ్చు, జేమ్స్ రెన్నెల్. ఇక్కడ మనం చూసినట్లయితే జేమ్స్ రెన్నెల్ కరెక్ట్ ఆన్సర్, జేమ్స్ రెన్నెల్. వివరణ: బ్రిటిష్ వారు భారతదేశాన్ని సర్వే చేయడానికి సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి జేమ్స్ రెన్నెల్ను మొదటి సర్వేయర్ జనరల్గా నియమించారు, జేమ్స్ రెన్నెల్ని. సో ఇక్కడ 6వది బాబిలోనియన్ల ప్రకారం లోపల వలయం వెలుపల ఉన్న నది ఏది? లోపల వలయం బయట ఉన్నటువంటి నది ఏది? సో ఇక్కడ ఈ విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ భాగాన్ని ఏమంటారు అని మనల్ని అడగడం జరిగింది. సో ఇక్కడ బాబిలోనియన్ల ప్రకారం లోపలి వలయం వెలుపల ఉన్న నది ఏంటిది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 నైలు, 2 గంగా, 3 చేదు నది, 4 సింధు నది. సో మీకు కనుక దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికోసం నేను 3 సెకండ్స్ అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే బాబిలోనియన్ల ప్రకారం లోపలి వలయం వెలుపల ఉన్న నది ఏంటిదంటే చేదు నదిగా మనం చెప్పవచ్చు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూసినట్లయితే చేదు నది. వివరణ: బాబిలోనియన్లు తయారు చేసిన పటంలో లోపలి వలయం వెలుపల చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉందని ఊహించారు. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసినట్లయితే జనసాంద్రత పటాలలో జనసాంద్రతను ఎలా లెక్కిస్తారు? జనసాంద్రతను ఎలా లెక్కిస్తారు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు కనుక ఈ ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆప్షన్ 1 వచ్చి వైశాల్యం బై జనాభా, ఆప్షన్ 2 వచ్చేసి జనాభా బై వైశాల్యం, ఆప్షన్ 3 వచ్చేసి జనాభా ఇంటూ వైశాల్యం, ఆప్షన్ డి వచ్చేసి ఏది కాదు. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకోసం నేను 3 సెకండ్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జనసాంద్రత పటాలలో జనసాంద్రతను ఎలా లెక్కిస్తారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అనేది కరెక్ట్ ఆన్సర్, జనాభా బై వైశాల్యం. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్, జనాభా బై వైశాల్యం. వివరణ: ఒక ప్రదేశంలోని మొత్తం జనాభాను ఆ ప్రాంత వైశాల్యంతో భాగించడం ద్వారా జనసాంద్రతను లెక్కిస్తారు. ఉదాహరణకు 1000 మంది ప్రజలు
చదరపు కిలోమీటర్లు 100 జనసాంద్రత. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం వైశాల్యం ఎంత 10 చదరపు కిలోమీటర్లు. మొత్తం జనాభా ఎంత 1000. సో ఇక్కడ జనాభా బై వైశాల్యం 1కి 1 పోతే ఇక్కడ ఎంత మిగిలిందండి =100. సో ఇదేంటంటే జన సాంద్రత అని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అని ఇక్కడ అడగడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, 1 పశ్చిమ బెంగాల్, 2 బీహార్, 3 ఉత్తరప్రదేశ్, 4 కేరళ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకోసం నేను 3 సెకండ్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 8వ దానికి ఆన్సర్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అని అంటే ఇక్కడ మనం ఆప్షన్ బిని కరెక్ట్గా మనం చెప్పవచ్చు, బీహార్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ బి బీహార్. వివరణ 2011 జనాభా గణన పట్టిక ప్రకారం బీహార్ రాష్ట్ర జనసాంద్రత 1102. ఇది అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే థిమాటిక్ పటాలలో పసుపచ్చ రంగు దేనిని సూచిస్తుంది? థిమాటిక్ పటాలలో పసుపు పచ్చ రంగు. సో ఇక్కడ ఆప్షన్ 1 అడవులు, ఆప్షన్ 2 పర్వతాలు, ఆప్షన్ 3 పీఠభూములు, ఆప్షన్ 4 సముద్రాలు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అన్నీ కూడా చూడడం జరుగుతుంది. మీకోసం నేను 3 సెకండ్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ థిమాటిక్ పటాలలో పసుపచ్చ రంగు దేనిని సూచిస్తుందంటే ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్, పీఠభూములను సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సి పీఠభూములు. వివరణ భూ వినియోగ పటాల సూచిక ప్రకారం పసుపచ్చ రంగు పీఠభూములు లేదా మరియు చిత్తడి భూములను సూచించడానికి ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బైబిల్ నమూనా పటంలో ఏ నగరం మధ్యలో ఉంటుంది? బైబిల్ ప్రకారం ప్రపంచ పటం అని ఇక్కడ అడిగిన ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్ 1 బాబిలోనియన్, ఆప్షన్ 2 రోమ్, ఆప్షన్ 3 జెరూసలేం, ఆప్షన్ డి మక్కా. బైబిల్ నమూనా పటంలో బైబిల్ ప్రకారం పటంలో ఏ నగరం మధ్యలో ఉంటుంది? సో మీకు కనుక ఆన్సర్ తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 10వ దానికి ఆన్సర్ చూసినట్లయితే బైబిల్ ప్రకారం పటం మధ్యలో ఏది ఉందంటే సి జెరూసలేం అనేది పటం మధ్యలో పెట్టడం జరిగింది. సో ఇక్కడ జెరూసలేం. సో వివరణ చూసినట్లయితే బైబిల్ వర్ణించిన ప్రపంచ నమూనాలో యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం పైన మధ్యలో అతి పెద్దదిగా చూపబడింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మహాభారతంలో ప్రపంచం చుట్టూ ఏమి ఉన్నట్లు వర్ణించారు? ఆప్షన్ ఏ అడవులు, ఆప్షన్ బి పర్వతాలు, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ డి ఎడారులు. మీకు ఆన్సర్ కనుక తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకోసం నేను 3 సెకండ్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ 11వ దానికి ఆన్సర్ చూసినట్లయితే సి నీరు అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూసినట్లయితే సి నీరు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ వివరణ కనుక మనం చూసినట్లయితే పటం 2 ప్రకారం ఇక్కడ మహాభారతంలో ప్రపంచం చుట్టూ నీటిచే అంటే పాల సముద్రం, లవణ సముద్రం ఆవరించబడి ఉన్నట్లు సూచించారు. సో ఇక్కడ 12వ చూసినట్లయితే క్రింది వాటిలో ఏది పటం కాదు? సో ఆప్షన్ ఏ పొలిటికల్ మ్యాప్, ఆప్షన్ బి ఏరియల్ ఫోటోగ్రాఫ్, ఆప్షన్ 3 థిమాటిక్ మ్యాప్, ఆప్షన్ డి ఫిజికల్ మ్యాప్. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకోసం నేను 3 సెకండ్స్
వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 12వ దానికి ఆన్సర్ కనుక చూసినట్లయితే కింది వాటిలో ఏది పటం కాదు అని అంటే ఇక్కడ ఆప్షన్ బిని మనం కరెక్ట్ అని చెప్పవచ్చు. ఏరియల్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఏరియల్ ఫోటోగ్రాఫ్ అనేది తప్పుగా ఉండడం జరిగింది. వివరణ: విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా తీసిన ఉపరితల ఛాయాచిత్రాలు ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ కేవలం ఫోటోలు మాత్రమే, అవి పటాలు కావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏరియల్ ఫోటోగ్రాఫ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జార్జ్ ఎవరెస్ట్ చేసిన సర్వే ఏ నగరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి కోల్కతా. సో దీనికి సంబంధించిన ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకోసం నేను 3 సెకండ్లు వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జార్జ్ ఎవరెస్ట్ చేసిన సర్వే ఏ నగరంలో ప్రారంభమైంది అంటే ఆప్షన్ సి కరెక్ట్గా మనం చెప్పవచ్చు, చెన్నై నగరం. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ సి చెన్నై. వివరణ చూసినట్లయితే ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. సో కాబట్టి 1802లో విలియం లాంప్టన్ ఈ సర్వేను సముద్ర తీరమైన చెన్నైలో ప్రారంభించాడు. సో దీనిని తర్వాత జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశాడు. సో ఇక్కడ చూసినట్లయితే 14వది థిమాటిక్ పటాల్లో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది? తెలుపు రంగు దేనిని చూపిస్తుంది? సో ఆప్షన్ ఏ హిమపాతం, ఆప్షన్ బి ఖనిజాలు, ఆప్షన్ సి బంజరు భూములు, ఆప్షన్ డి గడ్డి భూములు. థిమాటిక్ పటాలలో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది? సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే థిమాటిక్ పటాల్లో తెలుపు రంగు దేనిని సూచిస్తుంది అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, ఖనిజాలు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వివరణ: పటాలలో రంగుల వివరణ పట్టిక ప్రకారం తెలుపు రంగు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను సూచిస్తుంది. తెలుపు రంగు ఖనిజాలకి చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 15వ ప్రశ్న: కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా ఉంటే ఆ ప్రాంతం ఎలా ఉన్నట్లు? మైదానం, ఆప్షన్ బి తక్కువ వాలు, ఆప్షన్ సి తీవ్రమైన వాలు, ఆప్షన్ డి పీఠభూమి. సో మీకు కనుక దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా ఉంటే ఆ ప్రాంతం ఎలా ఉన్నట్లు? సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ మనం సిగా మనం చూడవచ్చు, తీవ్రమైన వాలు. ఒకసారి చూద్దాం, అదే కరెక్ట్ అండి, తీవ్రమైన వాలు. సో వివరణ: పటంలో కాంటూర్ రేఖలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటే అక్కడ భూమి తీవ్రమైన వాలుతో ఉన్నట్లు, నిట్రవాల్ అనమాట ఉందని అర్థం. సో ఇక్కడ చూసినట్లయితే మధ్య యుగ కాలంలో అట్లాస్ తయారు చేసిన భారతీయ ప్రాంతానికి చెందిన వ్యక్తి మధ్యయుగ కాలంలో అట్లాస్ తయారు చేసిన భారతీయ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్యభట్ట, ఆప్షన్ బి సాదిక్ ఇస్ఫహాన్, ఆప్షన్ సి రన్నెల్, ఆప్షన్ డి లాంప్టన్. మధ్యయుగ కాలంలో అట్లాస్ తయారు చేసిన భారతీయ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎవరు అని మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారి కోసం 3 సెకండ్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మధ్యయుగ కాలంలో అట్లాస్ తయారు చేసిన భారతీయ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు, సాదిక్ ఇస్ఫహాన్. సో ఇక్కడ చూడండి, సాదిక్ ఇస్ఫహాన్ 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ తయారు చేశాడు. సో ఇందులో ప్రదేశాల ఉనికి గుర్తించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించాడు. సో 17వది మనం చూసినట్లయితే నావికులకు ఖచ్చితమైన పటాలు ఎందుకు అవసరమవుతాయి? సో ఇక్కడ ఆప్షన్ 1 దిశలను గుర్తించడానికి, ఆప్షన్ బి అందం కోసం, ఆప్షన్ సి రంగుల కోసం, ఆప్షన్ డి ఏది కాదు.
దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకోసం నేను 3 సెకండ్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి దిశలను గుర్తించడానికి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, దిశలను గుర్తించడానికి. వివరణ: సముద్ర ప్రయాణంలో నావికులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సరైన శ్రమ మార్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకే వారికి అక్షాంశ రేఖాంశాలతో కూడిన ఖచ్చితమైన పటాలు అవసరమయ్యాయి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టాలమీ వివరణల ఆధారంగా యూరోపియన్లు ఏ శతాబ్దంలో తిరిగి పటాలు గీశారు? ఏ శతాబ్దంలో తిరిగి పటాలు గీయడం జరిగింది? సో ఆప్షన్ 1 10వ, ఆప్షన్ 2 12వ, ఆప్షన్ 3 15వ, ఆప్షన్ డి 18వ. ఏ శతాబ్దంలో మళ్ళీ యూరోపియన్లు ఏ శతాబ్దంలో తిరిగి పటాలు గీశారు? సో ఇక్కడ ఏ చూసినట్లయితే సో మీకు ఒకవేళ తెలిసి ఉంటే ఆన్సర్ చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి సి 15వ అని చెప్పవచ్చు. సో ఇక్కడ సి 15వ. వివరణ: సాధారణ శకం 1480లలో ప్రాంతంలో 15వ శతాబ్దం టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొని అతడి గణిత శాస్త్ర కొలతల ప్రకారం కొత్త పటాలను తయారు చేశారు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికాను కనుగొన్న నావికుడు ఎవరు? ఆప్షన్ ఏ వాస్కో డి గామా, ఆప్షన్ బి అలెగ్జాండర్, ఆప్షన్ సి కొలంబస్, ఆప్షన్ 4 మెర్కేటర్. అమెరికాను కనుగొన్న నావికుడు ఎవరు అంటే ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నేనైతే మీ కామెంట్స్ అన్నీ కూడా చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అమెరికాకు కనుగొన్న నావికుడు ఎవరు అంటే సి కొలంబస్ కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పవచ్చు. కొలంబస్ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి వివరణ: కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే క్రమంలో కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను చేరుకున్నాడు. సో ఇక్కడ పశ్చిమ దిశ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పటాల సంకలనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కేటలాగ్, ఆప్షన్ బి అట్లాస్, ఆప్షన్ 3 బయోగ్రఫీ, ఆప్షన్ డి గైడ్. ఒకవేళ ఆన్సర్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ పటాల సంకలనాన్ని ఏమంటారు అంటే అట్లాస్గా మనం పరిగణించడం జరుగుతుంది. అట్లాస్. సో ఇక్కడ చూడండి అట్లాస్. సో వివిధ రకాల పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. సో ఇక్కడ జతపరచుముకు సంబంధించినటువంటి మ్యాచ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ చూసినట్లయితే 1వ సెట్ మనం చూసినట్లయితే పటాల రంగులు భూ వినియోగం. ఒకటి వచ్చేసి వీటిని జత చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకటి వచ్చేసి ముదురు ఆకుపచ్చ, 2 ముదురు ఊదా, 3 లేత నీలం, 4 పసుపు పచ్చ, 5 లేత ఎరుపు. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ని మీరు జత చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరికైతే ఈ ఆన్సర్ తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనం ఇక్కడ ఒకసారి కలిపే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పసుపు పచ్చ అంటే పీఠభూమి అని అర్థం. పసుపు పచ్చకి పీఠభూమి. లేత నీలం అంటే మనకి ఇక్కడ చెరువులు, నదులు రావడం జరుగుతుంది. సో లేత ఎరుపు అంటే ఈ బంజరు భూములు రావడం జరుగుతుంది. సో ముదురు ఆకుపచ్చ అంటే అడవులు. ముదురు ఉదా అంటే మనకి పర్వతాలు. మనకేమొస్తుంది? ఫస్ట్ 1కి బి, 2కి ఏ, 3కి డి, 4కి సి, 5కి ఈ. BADCE అనేది ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే BADCE ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ముదురు ఆకుపచ్చ వచ్చేసి అడవి,
అదేవిధంగా ముదురు ఉదా వచ్చేసి పర్వతాలు, ముదురు నీలం వచ్చేసి చెరువులు లేదా నదులు, పసుపు పచ్చ వచ్చేసి పీఠభూములు, లేత ఎరుపు వచ్చేసి బంజరు భూములు. సో ఇవన్నీ కూడా కీలకమైన పదాలు జత చేయడం జరిగింది. నెక్స్ట్ సెట్లో మనం చూసినట్లయితే శాస్త్రవేత్తలు ప్రాముఖ్యత, ఆ శాస్త్రవేత్త పేరుచి ఆ శాస్త్రవేత్త యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ టాలమీ, మెర్కేటర్, జేమ్స్ రన్నెల్, జార్జ్ ఎవరెస్ట్, సుమేరియన్లు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీరి యొక్క ప్రత్యేకతను మనం ఇక్కడ జత చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ తెలిసిన వాటి నుంచి వద్దాం. ఫస్ట్ జేమ్స్ రన్నెల్ ఎవరు అంటే సర్వేయర్. జేమ్స్ రన్నెల్ ఎవరు? సర్వేయర్. సో తర్వాత మెర్కేటర్ ప్రక్షేపణం, మెర్కేటర్ ప్రక్షేపణం. అదేవిధంగా సుమేరియన్లు ఇక్కడ మట్టి పలకలు. జార్జ్ ఎవరెస్ట్, జార్జ్ ఎవరెస్ట్ ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు. అదేవిధంగా టాలమీ వచ్చేసి అక్షాంశ రేఖాంశాలుగా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏ ఫస్ట్ వన్ వచ్చేసి బి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది బి, సెకండ్ వన్ వచ్చేసి ఏంటిది, సెకండ్ వన్ వచ్చేసి ఈ, సెకండ్ వన్ వచ్చేసి ఈ. జేమ్స్ రన్నెల్ ఏ, జార్జ్ ఎవరెస్ట్ సి, సుమేరియన్లు డి. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. బిఈఏ సిడి, బిఈఏ సిడి, బిఈఏ సిడి, బిఈఏ సిడి, బిఈఏ సిడి. సో ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. టాలమీ అక్షాంశ రేఖాంశ పటాలు, మెర్కేటర్ ప్రక్షేపణం, జేమ్స్ రన్నెల్ సర్వేయర్ జనరల్, జార్జ్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు, సుమేరియన్లు మట్టి పలకలు. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ థర్డ్ సెట్ చూసినట్లయితే 2011 జనాభా సాంద్రత రాష్ట్రాలు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే బీహార్ 11.2, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ 17, అరుణాచల్ ప్రదేశ్ 17. తర్వాత మేబీ కేరళ 1030, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ 859, తెలంగాణ 307 అనుకుంటున్నా. మై గెస్, చూద్దాం, చెక్ చేద్దాం. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ సి 17, బీహార్ 11.2, పశ్చిమ బెంగాల్ 1030, కేరళ 859, తెలంగాణ 307. సో ఇక్కడ మనం ఒక్కటి మిస్టేక్ ఏం చేసామంటే పశ్చిమ బెంగాల్ వచ్చేసి 1030, కేరళ వచ్చేసి 859. సో ఇది మనం చూడవచ్చు. సో ఇక్కడ నేను ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా పక్కకి ఇవ్వడం జరిగింది. మీరు నోట్స్ కంప్లీట్గా మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది డిఎస్సి పర్పస్లో కూడా మీకు ఉపయోగపడడం జరుగుతుంది. సో ఫోర్త్ వన్ చూసినట్లయితే సాంప్రదాయ చిహ్నాలు. సో పిఓ, పిఎస్, ఆర్ఎఫ్, పిఎఫ్, ఆర్ఎస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ అంటే ఇది బి. సో పిఎస్ పోలీస్ స్టేషన్ అంటే ఈ. తర్వాత ఆర్ఎఫ్, ఆర్ఎఫ్. సో ఐదోది చూద్దాం. ఐదోది ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్ అంటే ఇది డి. సో పిఎఫ్ ఉంది, ఆర్ఎఫ్ ఉంది. పిఎఫ్ రిజర్వ్డ్ ఫారెస్ట్, ఆర్ఎఫ్ అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇది ఏ. పిఎఫ్ అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, పిఎఫ్ సి. సో బిఈఏసిడి, బిఈఏసిడి, బిఈఏసిడి. సో ఇక్కడ మనం చూడొచ్చు బిఈఏసిడి, బిఈఏసిడి. సో ఇవన్నీ కూడా మనం
బేసిక్యే గుర్తుపట్టవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే భౌగోళిక వనరులు నిర్వచనాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఒకటి అట్లాస్, థిమాటిక్ పటం, ఐసోలైన్, కార్టోగ్రఫీ, కాంటూరు. సో ఇక్కడ అట్లాసు అంటే ఏంటిదంటే పటాల సంకలనం, అంటే ఇది బి. థిమాటిక్ పటం అంటే పటాల తయారీ శాస్త్రం, ఎత్తు పల్లాలు చూపడం, సమాన ఎత్తు గల ప్రదేశం, విషయ నిర్దేశిత పటం. సో థిమాటిక్ అనేది ఈ విషయ నిర్దేశిత పటం. ఐసోలైన్స్ అంటే సమాన ఎత్తు గల రేఖ, అంటే డి. సో ఇక్కడ కార్టోగ్రఫీ, కాంటూరు. కాంటూర్ అనేది సమాన ఎత్తు అండి, ఇది డి అవుతుంది. తర్వాత ఇంకేం మిగిలినాయి, పటాల తయారీ శాస్త్రం, కార్టోగ్రఫీ అంటే ఏ వస్తుంది దీనికి. ఐసోలెన్స్ ఎత్తు పల్లాలు చూపడం, సమాన ఎత్తుగల రేఖ, కాంటూర్ రేఖ అయిపోయింది. ఐసోలైన్స్ ఎత్తు పల్లాలు చూపడం. సో ఇది ఒకసారి చూద్దామండి, ఇది కన్ఫ్యూజ్గా చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే అట్లాస్ బి, థిమాటిక్ పటం ఈ, ఐసోలైన్స్ డి సమాన ఎత్తుగల రేఖ. సో కార్టోగ్రఫీ పటాల తయారీ శాస్త్రం, కాంటూర్ రేఖలు ఎత్తు పల్లాలు చూపడం. సో ఇది ఒకసారి గమనించుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది దీనికి సంబంధించినది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదే విధంగా ప్రతి లెసన్ నుంచి కూడా నేను బిట్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వేరే వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనందరం కూడా కొలాబరేటివ్గా చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా తీసుకురావడం అయితే జరుగుతున్నాడు. ప్రతి పాఠం గురించి కూడా నేను తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇంకా కొన్ని బిట్స్ కూడా చేసి పెట్టడం అయితే జరిగింది, చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.